అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడుగు బలహీన వర్గాల నేత, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జన్మదినాన్ని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లో సైతం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేశారు. కరీంనగర్లో చర్లబుత్కూరులో విగ్రహావిష్కరణ చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. అధికారికంగా విగ్రహానికి సంబంధించి చిత్రపటానికి సంబంధించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. వీరంతా మనతో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదినం సందర్భంగా ఏం చేస్తున్నారు? సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్లో, అదేవిధంగా అలుగునూరు బ్రిడ్జ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించినాము. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఉత్సవ కమిటీ కూడా వేయడం జరిగింది. చెప్పండి, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 350వ జయంతి, 375వ జయంతి మన కలెక్టరేట్ ఆడిటోరియం లోపల జరుపుకున్నాం. కలెక్టర్ గారి అధికారుల సమక్షం లోపల ఈ కార్యక్రమం మరి ఇంతే కాకుండా ఇంకా ప్రజల్లోకి వెళ్ళి గ్రామాన జరుపుకోవడానికి పునాదులు వేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. మరి 375వ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రత్యేకంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఆ కాలం నాడు మరి ఎంతో బహుజనులకు కృషి చేసినారు. వారు అట్టడుగు వర్గాలను పైకి తేవడానికి తన యొక్క శాయశక్తుల కృషి చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి గోల్కొండ కిల మీద కూడా జెండా ఎగరవేయడం జరిగింది. బహుజనులు చాలా కింది స్థాయిలో ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసులో ఉన్నారు. వారిని ఉన్నత వర్గాల్లో పట్ల చూడాలనే తన ఆశయాన్ని మరి ఈరోజు పునాది పోసుకున్నటువంటి మేము మరి ఇంకా కూడా ప్రజలు పునాది పోసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళి గ్రామాన జరుపుకుంటే అందరూ కూడా సమైక్యంగా ఉండి అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందనే దిశగా వారి ఆలోచనను మరి పెనవేసుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో గ్రామాన స్టాచ్యూలు నెలకొల్పి తన జీవిత చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళి సో మొత్తం మీద విద్యార్థులకి గత చరిత్ర తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పాఠ్య పుస్తకాల్లో సైతం చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల నేతగా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదినాన్ని అయితే వీరు ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి? ఈనాటికి కూడా మనము ప్రతిసారి కూడా ఇండిపెండెన్స్ డే రోజు స్వాతంత్ర సమరయోధులను ప్రతిసారి స్మరించుకుంటూ ఉంటాం. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ చరిత్రకెక్కని చరిత్రకారుడు గురించి ఏ ఒక్కరం కూడా ఇప్పటి వరకు కూడా తెలుసుకుపోవడం అనేది ఒక రకంగా బాధాకరం అయినప్పటికీ కూడా కనీసం ఇప్పటికైనా కానీ కొంతమంది చరిత్రకారుల కృషి వల్ల వారు చేసిన ఘనత ఏంటి అనేది ఇప్పుడు బయటికి రావడం జరుగుతుంది. అయితే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే వారి సమకాలికులు ఎవరైతే ఉన్నారో అంటే సబ్బండ వర్గాలు, ఒక కులానికని కాకుండా వారు కుమ్మరి, మంగలి, చాకలి, దూదేకుల ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక ఇండిపెండెంట్ సైన్యాన్ని క్రియేట్ చేసుకొని 12,000 మంది సైన్యాన్ని క్రియేట్ చేసుకొని మొఘలులు అనేటి వాళ్ళు శాసిస్తున్న సమయంలోనే 375 ఆ కాలంలో వారు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఆ అత్యున్నత వర్గాలకు సంబంధించిన వారు ఏవైతే కూడా వారి దాడులపైన కూడా వారు పోరాటం చేయడం జరిగింది. సబ్బండ వర్గాలందరినీ కూడా ఏకం చేసి వారి కోసం న్యాయం కోసం ఎలా అయితే పోరాటం చేశారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు రానున్న తరాలలో కూడా చరిత్రలో కెక్కిన ఆ వీరుడు గురించి ప్రతి పాఠ్య పుస్తకాల్లో రావడంతో పాటు అంటే ఆయన జయంతి రోజునాడు ఆయనను గుర్తుంచుకొని ఆ ఒక్కరోజు చప్పట్లు కొట్టి దండలు వేసి వెళ్ళిపోవడం కాదు, మన రాబోయే తరాలకు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఒక ఆదర్శ పురుషుడు అనే వారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. మన జీవితంలో కూడా అలాంటి ఒక పోరాట పటిమని మనందరము కూడా అలవర్చుకోవాలని నేను మరొకసారి మా బీసీ వెల్ఫేర్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మొత్తానికి అణిచివేత సాచివేత ధోరణికి వ్యతిరేకంగా సబ్బండ వర్ణాలని కూడగట్టుకొని ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ధిక్కార స్వరం వేసుకొని తనదైన శైలిలో పోరాట పటిమను ముందు తరాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరుడు, యోధుడు అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారు. రాబోయే కాలంలో మరింత సమిష్టిగా పోరాటం చేసి ఐక్యంగా ఆయన లక్ష్యాలను సాధించడానికి ముందుకెళ్దామనే ఆశయంతో ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.